ఇచ్చిన గారికి వందనాలు. కూలి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను 3 ఆదివారాలు రాలేదు. ఇక పని ఉందని పోయినా. అట్లనే ఇక పోతా ఉంటే ఏమో నీరసం అయిపోతుంది. కానీ ప్రార్థన చేసుకుంటున్నా వెళ్ళిపోతున్నా. కానీ ఇంకా మరి మొత్తానికి నీరసం అయిపోయింది. మళ్ళీ రోజు నైవేద్య బలి ప్రార్థనకు వస్తే ఝాన్సీ, నువ్వు రాలేదు కదా అత్తమ్మ, అందుకే ఇట్లా అవుతుంది నీకు. అక్కడ తలకాయ నొస్తుంది, నడుములు, జ్వరము, సాతాన్ గాడు ఎక్కడ పోతక్కనే నా ఎమ్మటే వస్తుండు. ఇంట్లో సిచ్చులు, అనారోగ్యము, పనులు దొరకపోవడము, పైసలు ఉండకపోవడము. నాకెందుకు ఇట్లా అవుతుంది? ఆయాసం లెక్క అవుతుంది. బలహీనంగా అయిపోయినా నేను. తలకాయ మొత్తం ఇంతలా వాసింది. అసలు ఇంతకుముందు దెబ్బ తాకిందిలే అనుకున్నా. కానీ అదంతా వాడు పెడుతున్న పుల్లని నాకు తెలియదు. కానీ ఇంకా మళ్ళీ తర్వాతకి అయ్యగారు కాడికి పోయి ప్రార్థన చేయించుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చి, అమ్మ నువ్వు రాకుండా ఉన్నందుకే నీకు ఇట్లా అయింది, ఇంకా రేపటి నుంచి తప్పకుండా రావాలి, వస్తే అంతా మంచిగా అవుతుంది. మంచిగా అయితే నేను వచ్చి సాక్ష్యం చెప్తా అయ్యగారు అని అయ్యగారితో చెప్పిన. అయ్యగారు ఝాన్సీ చాలా ప్రార్థన చేసి 2-3 సార్లు చేసినాక, దేవుడా నేను చనిపోతున్నావు ఏమో అని ఇంకా మస్తు భయమైంది. నా పిల్లలు ఎక్కడ పోతారు, నా సంసారం ఏంది, అమ్మ దేవుడు చనిపోనీయడమ్మా కానీ ఆయన బతికిస్తాడని చెప్పిండే కదా. సరే అని ఇంకా ప్రార్థన చేసుకున్నా. ఇంకప్పటి నుంచి నాకు మంచిగా అయింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించు.